అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగంలో అలసత్వం అరచేతి మందాన పేరుకుపోతోందా? సీఎం స్పీడ్ అంటున్నా వాళ్లు మాత్రం మన్ను తిన్న పాముల్లా కదులుతున్నారా? తీరు మార్చుకోవాలి అని సీఎం పదే చెప్తున్న మాటలు ఉన్నతాధికారుల చెవికెక్కడం లేదా? నేను 95 సీఎం నవుతానన్న చంద్రబాబు ప్రకటనలు కేవలం మాటలేనా? అయినప్పుడు చూద్దాంలే అని ఆఫీసర్స్ అనుకుంటున్నారా? అసలు ఏపీ సెక్రటేరియట్లో ఏం జరుగుతోంది? నాలో మళ్లీ 95 సీఎం ని చూస్తారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ ముహూర్తాన అన్నారో గాని అప్పట్నుంచి ఆయనలో స్పీడ్ పెరిగిందన్న చర్చ నడుస్తోంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో. అదే సమయంలో మరో మాట వినిపిస్తోంది. స్పీడ్ ఆయన ఒక్కడిలో పెరిగితే సరిపోతుందా? మిగతా యంత్రాంగం సంగతేంటన్నది ఇప్పుడు క్వశ్చన్. 95లో పనిచేసినట్టుగానే తిరిగి సీఎం యాక్టివ్ అవుతున్నా అధికారులు మాత్రం అందుకు సిద్ధంగా లేరన్నది లేటెస్ట్ టాక్. అటు ఆఫీసర్స్ కావచ్చు, ఇటు మంత్రులు కావచ్చు, అన్ని వైపుల నుంచి అనిశ్చితి వాతావరణమే ఉందని అంటున్నారు. సీఎం చెప్తున్న దానికి వారు చేసే పనికి పొంతనే లేదన్న చర్చ నడుస్తోంది. అసలెక్కడా ఏమాత్రం సంబంధం లేకుండా వ్యవహారాలు నడుస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. జనంలో కూడా ఇదే అభిప్రాయం మెల్లిగా బలపడుతోందని అంటున్నారు. ఉదాహరణకు ఫైళ్ల క్లియరెన్స్ అంశాన్నే తీసుకుంటే ఆ విషయంలో ఉన్నతాధికారులు సైతం అలసత్వంగా ఉన్నారని, కొందరైతే అసలది తమ సబ్జెక్టు కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం పెరుగుతోంది. నిజమేనా అన్నట్టు ఇదే అంశాన్ని తాజా ఆఫీసర్స్ మీటింగ్ లో ఎత్తి చూపారు చంద్రబాబు. దీంతో అధికారులు ఉదాసీనంగా ఉంటున్నారన్న చర్చ ఎక్కువైంది. సీఎం చెప్పకముందే కొందరు అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గుట్టలుగా ఫైల్స్ పేరుకుపోవడం, మంత్రులు చెప్పినా కూడా కొందరు అధికారులు మాట వినకపోవడం లాంటివి ఎక్కువయ్యాయన్న మాటలు వినిపిస్తున్నాయి సచివాలయ వర్గాల్లో. కొన్ని సందర్భాల్లో మంత్రులే స్వయంగా అధికారులపై విమర్శలు చేస్తున్నారట. పదవిలో ఉండి కూడా కేవలం అధికారుల వైఖరి వల్ల బాధితులకు న్యాయం చేయలేకపోతున్నామని తలలు పట్టుకుంటున్న అధికారులు సైతం ఉంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఈ ఉదాసీనత అటు సీఎం కి సైతం తలనొప్పిగా మారుతున్నట్టు సమాచారం. మీటింగ్ లో చిన్న పిల్లలకు చెప్పినట్టు ముఖ్యమంత్రి చెప్పడం చర్చనీయాంశమవుతోంది. ఉన్నతాధికారులను సైతం స్కూల్ పిల్లల్ని మందలించినట్టు మందలించాలా? అసలు వాళ్లకు బాధ్యత లేదా? త్వరగా ఫైల్స్ క్లియర్ చేసి బాధితులకు న్యాయం చేయలేరా అన్న ప్రశ్నలకి సమాధానం లేదు. అటు టీడీపీ వర్గాలు సైతం ఇలాంటి విషయాల్లో చాలా అసహనంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే అందుకు కారణాలు చాలానే ఉన్నాయన్నది ఇంకో వర్షన్. ప్రధానంగా ప్రాంతీయ పార్టీల కల్చర్లో పవర్ మారినప్పుడల్లా అధికారుల స్థానాలు కూడా మారిపోతున్నాయి. నేతల మధ్య పాత కక్షలు, కేసులు, ఇలా చాలా అంశాలు ఆఫీసర్స్ కి అవకాశంగా మారుతున్నాయన్న అభిప్రాయం ఉంది. దీంతో సిన్సియర్ గా పనిచేయాలనుకునే వారి లక్ష్యం దెబ్బతింటోందని కూడా చెప్పుకుంటున్నారు. పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటున్న కొంతమంది అధికారులు భూ లావాదేవీలు, సెటిల్మెంట్లు, విచ్చలవిడి వ్యాపారాల్లో మునిగి తేలుతూ అసలు పని మర్చిపోతున్నారట. ఏపీలో పనిచేసే చాలా మంది అధికారులు హైదరాబాద్ కేంద్రంగా లావాదేవీలు నడిపిస్తున్నారంటే వ్యవహారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు వీటన్నింటినీ గమనిస్తున్న వాళ్ళు. అమరావతిలో ఉండేది 5 రోజులే. వీకెండ్ వచ్చిందంటే చాలు ఫ్రైడే సాయంత్రమే హైదరాబాద్ కి జంప్, తిరిగి మండే మధ్యాహ్నానికి రిటర్న్ అన్నట్టుగా ఉండట వ్యవహారం. మండే మధ్యాహ్నం నుంచి మళ్లీ శుక్రవారం సాయంత్రం కోసం ఎదురు చూసే బ్యాచే ఎక్కువవుతోంది తప్ప పని మీద శ్రద్ధ తగ్గిపోతోందన్నది సచివాలయ వర్గాల టాక్. చంద్రబాబు నేను మళ్లీ 95 సీఎం నవుతానని అంటున్నా, చూద్దాంలే ఇప్పుడది అంత ఈజీనా అంటూ సెటారికల్ గా మాట్లాడే బ్యాచ్ కూడా ఉందట ఏపీ సెక్రటేరియట్ లో. ప్రస్తుతం ఆర్థికంగా రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున కూటమి ప్రభుత్వంపై బాధ్యత చాలా ఉందని, ఇప్పుడు అధికారులు ఆషామాషిగా ఉంటే ఇటు గవర్నమెంట్ తో పాటు అటు రాష్ట్రానికి కూడా చేటన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే ముఖ్యమంత్రికి యంత్రాంగం మీద పట్టు తప్పుతోందా అని ప్రశ్నించే వాళ్ళు సైతం పెరుగుతున్నారు. ముఖ్యంగా కొందరు అధికారుల్లో భయం పోయి ఉదాసీనత పెరుగుతోందని, ప్రభుత్వ ఐఏఎస్ల నుంచి కింది స్థాయి దాకా ఒక గట్టి కుదిపితే తప్ప మ్యాటర్ సెట్ కాదన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. అధికారులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాలని సీఎం చెబుతున్నా అది ఆచరణలో ఎంతమంది పాటిస్తారని చూడాలి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారుల్లో అలసత్వం, ఫైళ్ల క్లియరెన్స్ లో నిర్లక్ష్యంపై సీఎం కామెంట్స్ తర్వాత విస్తృత చర్చే జరుగుతోంది.